మహోపకారైన తండ్రి నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభు అయిన క్రీస్తు నామంలో మీ అందరికీ కూడా ఈ ఉదయకాల సమయంలో వందనాలు. మీ అందరూ కూడా క్షేమం కలిగి ఉండాలని భావిస్తూ అనుదినం కూడా మా ఇదిగో వాక్యం అనే ఈ ఛానల్ ద్వారా వాక్యం వింటున్న మిమ్మల్ని తండ్రి బాగా ఆశీర్వదించి దీవించును గాక. ప్రియ సంగమ, ఈరోజు ఆయన అమూల్యమైన మాటలు మనము విందాము. ఏ రోజు భత్యము ఆ రోజే అన్నట్లుగా, ఏ రోజు దీవెన ఏ రోజు వాక్యము ఆ రోజే. మరి ఈరోజు తండ్రి మనతో ఏం మాట్లాడుతున్నాడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే తండ్రి ఎప్పటికప్పుడు నూతనమైన ప్రణాళిక మానవుల కోసం రూపొందిస్తున్నాడు. నూతనమైన మార్గాన్ని చూపిస్తున్నాడు. నూతనమైన ఆజ్ఞని ఇస్తున్నాడు. ఇవన్నీ కూడా మానవుడు అన్నవాడు జాగ్రత్తగా గ్రహించుకోగలిగితే అనేకమైన పట్టజాలని ఈవులు ఇస్తారని ఆయన దీవిస్తున్నాడు. కావున ఈ వాక్యంలోకి వెళ్ళే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ సహాయం మాకు అందించండి. ఇంతవరకు అందించిన వారి కుటుంబాలను తండ్రి బాగా దీవించి ఆశీర్వదించుగాక. హల్లెలూయా. నేటి వాక్య అంశము, తండ్రి మాట వింటే అనేకమైన ఆశీర్వాదాలు కలుగు చేస్తాడు. కనుక నీవు ఆయన తండ్రి మాట వింటే ఆశీర్వాదము అన్న అంశం మీద మనం ఈరోజు వాక్యాన్ని ధ్యానించుకుందాం. చాలామంది లోకంలో తండ్రి యొక్క ఆ ఆశీర్వాదం నుంచి తొలగిపోతున్నారండి. ఆయన ఇచ్చే అమూల్యమైన విలువ కలిగిన ఆ మాటల నుంచి మనం తొలగిపోతున్నాము. కానీ వినగలిగితే అదేవిధంగా మనం చేయగలిగితే తండ్రి మనకు అసాధ్యం అంటూ ఏమీ లేదని అక్కడ చెప్తున్నాడు. ఇది ఏ కాలంలో ఎవరికి చెప్పబడింది అంటే, మన పూర్వీకులైనటువంటి ఇశ్రాయేలు కాలంలో చెప్పబడిన మాట. ఇప్పుడు కూడా మనందరికి ఇస్తున్న వాగ్దానము. ఇది జాగ్రత్తగా వాక్యాన్ని చివరి వరకు వినండి, ఆశీస్సులు పొందుకోండి. హల్లెలూయా. ఇంతకీ ఆయన ఏం చెప్పాడు, ఏ కాలంలో చెప్పాడంటే లేవీయులు ఉన్న కాలంలో చెప్పబడిన మాట. జాగ్రత్తగా చూద్దాం. ఏమిచ్చాడు ఆయన అంటే, ఆయన ముందు ఒక మాట చెప్పాడు. ఆ మాట చేస్తేనే వింటేనే ఆశీర్వాదం. అంతేగాని ఆయన ఆశీర్వాదం ఇస్తే మనం పొందేసుకున్నామంటే మూర్ఖత్వమే. ఏం చెప్పాడు ఆయన? లేవి కాండము 26వ అధ్యాయంలో 3వ వచనం నుంచి మనం చూసినట్లయితే అక్కడ కొన్ని వాక్యాలు మనకు కనిపిస్తాయి. లేవి కాండము 26వ అధ్యాయము 3వ వాక్యం నుంచి మనం చూసినట్లయితే ఆ కిందకి కొన్ని వాక్యాలు మనకు కనిపిస్తాయి. ఏం చెప్పాడైనా? మొట్టమొదటి ఆజ్ఞ, మొట్టమొదటి మాట, నీ తండ్రి అయిన పరమ తండ్రి యొక్క మాట నీవు విన్న ఎడలా, ఆయన నీకు ఇచ్చే కట్టడాలను అనుసరించిన ఎడలా, మీరు దేశంలో మీకు మంచి వర్షాన్ని కురిపించి మీ భూ పంటలన్నీ కూడా ఏ కాలానికి ఆ కాలము పండించి ఆ పంటనంతా కూడా మీ చేతికిచ్చి మీరున్న దేశంలో మిమ్మల్ని తృప్తిపరచి మీరు కడుపారా తిని సంతోషంగా నిద్రపోవడానికి సహాయం చేసి మీరు నిబ్బరం కలిగి జీవించలాగును, ఎవరికి కూడా మీరు భయపడకుండా, ఎవరి మాటలకు మీరు లోపడకుండా ఉండేలాగును నేను చేస్తాను అని ఒక వాగ్దానం ఇచ్చాడు. ముందు అనేక మార్లు చెప్పాడు, మరలా చెప్తున్నాడు ఆ ఇశ్రాయేలు ప్రజలకు. ఎందుకంటే వారు మధ్యలో మాట విన్నారు, తొలగిపోయారు. మధ్యలో మార్గంలోకి నడిచారు, త్రుట్టిలు పోయారు. తండ్రి యొక్క నియమాలు పాటించారు, మళ్ళీ వాటి నుంచి బయటకు వచ్చేసారు. ఆయన కనికరించిన తండ్రి తన తండ్రి అయిన యాకోబుకి ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా ఇశ్రాయేలును ఎక్కడికక్కడే దీవిస్తూ ఆశీర్వదిస్తూ వచ్చాడు. కడ వరకు కూడా అది వారు నిలబెట్టుకోలేదు. ప్రతి సంఘం ఈరోజు మనకి కూడా మనం ఎప్పుడైతే ఆయనలో కడగబడ్డామో, ఆయన నామాన్ని భరించామో, నాటి నుంచి కాకుండా నీవు నీ తల్లి గర్భంలో రూపురేఖలు పడక ముందు నుంచి కూడా
మళ్ళీ ఈ భూమిని విడిచి వెళ్ళే వరకు కూడా ఆయన ఆశీర్వాదాలు కూడా అలాగే ఉంటాయి. చాలామంది ఒకటి భ్రమపడతారండి. నేను బాప్తీసం తీసుకుంటేనే రక్షించబడతాను, నేను బాప్తీసం తీసుకుంటేనే నేను ఈ పరలోక రాజ్యానికి వారసురాలు అవుతాను, నేను బాప్తీసం తీసుకుంటేనే ఏదో అవుతుందని అనుకుంటాం. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఆయనకి ఇష్టంగా జీవించకపోతే, ఆయన మాట మనం వినకపోతే, ఆయన కష్టపడితే మన తండ్రి చేర్చుకోడు నిజమే. కానీ నీవు నీ తల్లి గర్భంలో రూపురేఖలు రాకముందు నుంచే నిన్ను ఏర్పాటు చేసుకుంటాడు. ఇది గమనించుకోవాలి ప్రియసంగమా. ఇక్కడ ఇశ్రాయేలులు భూమి మీదకు రాకముందే, ఇశ్రాయేలులు యాకోబుకి పుట్టకముందే, ఇశ్రాయేలులు విస్తరించకముందే యాకోబుకి ఇచ్చిన మాట ప్రకారంగా ఆయన వారు ఎన్ని తప్పులు చేసినా క్షమిస్తూ 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 లేవి కాలానికి వచ్చేటప్పటికి అక్కడ కూడా ఏం చెప్తుందంటే, ఓ ఇశ్రాయేలు ప్రజలారా, నీ తండ్రి అయిన నా మాట మీరు విని నా కట్టడాలను అనుసరించిన ఎడల, ఇదిగో మీరుంటున్న దేశంలో మీకు వర్షాన్ని సకాలంలో కురిపిస్తాను. ఎందుకు వర్షం అన్నాడు? మనం తిండి తినాలంటే ప్రతి వస్తువు ఎక్కడి నుంచి రావాలి? ఈరోజు మనం చూడండి, ఇంట్లో బాబు మీ అమ్మగారు ఏ పదార్థం చేస్తారంటే ఆ పిల్లలు చెప్తారు, మా అమ్మగారు ఈరోజు ఇది చేస్తారండి, అది చేస్తారండి, మేము ఇది తిన్నామండి అని. మరి అన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎలా వస్తున్నాయంటే చాలామంది చెప్పేది ఏంటంటే దుకాణంలో కొని తెచ్చుకుంటున్నావండి. ఇది చెప్పిన మాట నిజమే. నువ్వు దుకాణం నుంచి కొని తెచ్చుకుంటున్నావు. నువ్వు ఆ రోజు ఏ పలహారం తింటున్నావో ఆ వస్తువు నువ్వు దుకాణం నుంచి కొని తెచ్చుకుంటున్నావు. కానీ ఆ వస్తువు ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? భూమిలోంచి వచ్చింది. హల్లెలూయా. ఆ భూమిలోంచి రావడానికి గల కారకులు ఎవరో తెలుసా? పరమ తండ్రి. ఆ పరమ తండ్రి కనికరించి ఆకాశంలో వర్షాన్ని కురిపించకుండా ఉంటే, ఆ భూమి తడవకుండా ఉంటే, భూమిలో ఆ విత్తనాన్ని మొలకుండా ఉంటే నీకు ఆహారం లేదు. చాలామంది అనుకుంటారు భూమి నుంచి రావడం ఏంటండి, ఈరోజు నేను మంచి అనుకుందాం మంచి పలహారాన్ని చేశానండి. ఎక్కడి నుంచి వచ్చింది? ఆ పలహారం కావాల్సిన పప్పు దినుసులు కానీ లేదంటే ఏదైనా సరే ఎక్కడి నుంచి వచ్చింది? భూమిలోంచి భూమి పంటలోంచి వచ్చింది. అది ఆ భూమిలో వేసిన విత్తనాల నుంచి వచ్చింది. నువ్వు ఈరోజు తింటున్న ప్రతి ఆహారము కూడా ఆ భూమిలోంచి పంట రూపంలో నీకు వచ్చిందన్న సంగతి ఎంతమందికి తెలిసింది? ఎంతమందికి తెలుసు? స్వీట్ కావచ్చు, హాట్ కావచ్చు, అంటే తీపి పదార్థం కావచ్చు, కారం పదార్థం కావచ్చు, ఏదైనా సరే ఎక్కడి నుంచి వస్తుందంటే భూమిలోంచి. అనుకుందాం ఈరోజు మీ ఇంట్లో మంచి చక్కగా మీ అమ్మగారు నెయ్యి వేసో లేకుంటే ఏది వేసో చక్కగా దోశలు చేశారనుకోండి, లేదంటే ఇడ్లీ వండారనుకోండి, లేదంటే ఏదేదో చేశారనుకోండి, ఈ పదార్థాలు కావాల్సిన ఆ పప్పు దినుసులు ఎక్కడి నుంచి వచ్చాయి? తండ్రి కనికరం వాళ్ళు వచ్చింది. తండ్రి దేన్ని కనికరించాడు? ముందుగా ఆకాశానికి ఆజ్ఞాపించాడు, భూమిని కనికరించాడు. హల్లెలూయా. ఆకాశాన్ని ఆజ్ఞాపించి భూమిని కనికరించాడు. భూమి మీద ఆయన ఆశీర్వాదం ఉంది కనుకనే ఆ భూమి ఏం చేస్తుందంటే ఆ భూమి నెలలు నిలుచుకొని తండ్రి పంపించి ఆ నీళ్లు త్రాగి వాటిలో మనం వేసిన విత్తనాలను ముడిపించి అది ఒక అనుకుందాం ఒక పప్పు దినుసులాగానో ధాన్యంలాగానో గోధుమలాగానో ఆ రూపాన్ని దాచి మనకి ఇస్తుంటే వాటిని తీసుకెళ్ళి మనం ఏం చేస్తాం? ఆ యంత్రంలో అంటే ఆ మిల్లులో వేసి పిండిగా తయారు చేసుకొని ఆ పిండిని తీసుకొచ్చి నీకు ఇష్టమైన పదార్థం చేసుకుంటున్నాం. ఇది తండ్రి చేసే ఉపకారం. ఇదన్నీ మనకు అవసరం లేదు. దుకాణానికి వెళ్ళాము, పిండి తెచ్చుకున్నాము, వండుకున్నాం, తిన్నాం, అయిపోయింది. ఎక్కడి నుంచి వచ్చిందండి ఆ పదార్థము? ఎలా వచ్చిందండి పదార్థము? తండ్రి ఆజ్ఞ లేదే నీకు రాదు. అందుకే ఇక్కడ ఏమన్నా అంటే, ఓ ఇశ్రాయేలులారా, నీ తండ్రినైనా నా మాట మీరు విని నా మార్గంలో మీరు నడుచుకొని నా కట్టడాన్ని మీరు అనుసరిస్తే మీరు మీకు కావలసిన వర్షాన్ని నేను ఆకాశం నుంచి కురిపించి మీ మీ భూపాలములను ఫలింపు చేయడానికి భూమిని తడిపి అందులో మీరు వేసిన విత్తనాలను చక్కగా ముడిపించి చక్కటి పంట మీరు చేతికిచ్చి అది మీరు అనుభవించడానికి అమ్మకం పెట్టుకోవడానికి సహాయం చేసి మీరు కడుపార తిని తృప్తిగా ఉండడానికి సహాయం చేసి అంత మాత్రమే కాకుండా మీ యొక్క ద్రాక్ష తోటలను, అంజూరపు చెట్లను, ధాన్యములను, గోధుమలకు నేను ఆజ్ఞ ఇచ్చి వాటిని
మీకు తృప్తిపరిచినట్టుగా నేను ఆశీర్వదిస్తున్నాను, దీవిస్తున్నాను అంటున్నారు అక్కడ. ఇవేమి జనానికి అవసరం లేదండి. క్రైస్తవులకి కూడా అవసరం లేదు. కొన్ని వేరే జనానికి అవసరం లేదు, మనకే అవసరం లేదు. తెచ్చుకున్నాం, వండుకున్నాం, అయిపోయింది. తండ్రి ఆజ్ఞ లేనిదే ప్రియ సంగమా ఏది కూడా మన చేతికి రాదు. గమనించుకోండి. ఈరోజు ఏం కూరమ్మా అని ఎవరైనా అడిగితే మా ఆయన గారు చక్కగా మటన్ తెచ్చారండి, చికెన్ వండుకున్నామండి వదిన గారు, ఈరోజు మా ఇంట్లో ఏంటో తెలుసా, పలావ్. లావ్ ఏంటి, లావ్ పలావ్ ఎక్కడి నుంచి వచ్చింది నీకు? తండ్రి కనుక వల్ల వచ్చింది. జాగ్రత్త. ఆ చికెన్ ఎలాగొచ్చింది? ఆ కోడి మాంసం నీకు ఎలా వచ్చింది? ఆ మేక మాంసం నీకు ఎలా వచ్చింది? తండ్రి వాటికి ఆజ్ఞాపించాడు. తండ్రి ఆజ్ఞ లేనిదే ఏది కూడా మనం పొందుకోలేము ప్రియ సంగమా. ఆయన ఆశీర్వాదం ఉండాలి, ఆయన దీవెన ఉండాలి, ఆయన ఆజ్ఞ ఉండాలి. మన చేతికి ఏది కూడా రాదు, ఏది కూడా రాదు. కానీ తండ్రి యొక్క మాట అవి నెరవేరుస్తున్నాయి. అందుకే అంటున్నాడు, నా కట్టడాలను అనుసరించిన వారికి నేను ఆజ్ఞ అంటున్నాను. ఆ కట్టడాన్ని ఎవరు అనుసరిస్తున్నారు? ఆకాశంలో ఎగిరే పక్షులు అనుసరిస్తున్నాయి. జలరాశులు అంటే జీవరాశులు, సముద్రంలో ఉన్న ప్రతి జీవరాశి కూడా అనుసరిస్తుంది. అరణ్యంలో తిరిగే ప్రతి జంతువు, మన కళ్ళ ముందు బ్రతికే ప్రతి జంతువు వింటున్నాయి. కానీ మనమే ఇవన్నీ కూడా తోసుకొచ్చేస్తున్నాం. జాగ్రత్త. అందుకే మనకే చెప్తున్నాడు ఆయన, ఓ ఇశ్రాయేలులారా, మీరు గర్విస్తున్నారు, మీరు అహంకారం ఉన్నారు. మీ అహంకారాన్ని, గర్వాన్ని మీరు తొలగించుకొని మీరు నా నుంచి ఆశీర్వాదం పొందుకొని తృప్తిగా భోంచేసి చక్కగా ఉండాలి, నిబ్బరం కలిగి ఉండాలి, ధైర్యంగా ఉండాలి, సంతోషంగా మీరు నిద్రపోయి మేలుకోవాలంటే నా మాట వినండి. వింటాం ఎప్పుడు? ఆకలి వేసినప్పుడు వింటాం, ఎప్పుడు అవసరమైనప్పుడు వింటాం, ఎప్పుడు నీకు ఆ వ్యక్తితో అవసరమైనప్పుడు వాడు ఏం చెప్పినా వింటావు, ఆమె ఏం చెప్పినా ఉంటుంది. అవసరం తీరిపోయిన తర్వాత టాటా గుడ్ బై. ఏంటండి టాటా గుడ్ బై? ఇలా చెప్పేవారండి మానవులు. అందుకే అక్కడ అన్నాడు, నా మాట మీరు వింటే మీకు కరువు రాకుండా, ఆకలి తప్పితే మీరు ఉండకుండా మిమ్మల్ని తృప్తిపరుస్తాను అని ఆయన ఇచ్చిన వాగ్దానం. లేవియకాండం 26వ అధ్యాయంలో 3వ వచనం నుంచి కింద వరకు చదువుకుంటే మనకి మాటలు అన్నీ కనిపిస్తాయి. ఈ సంగమా ఏది అయినప్పటికీ భూమి మీద తను వర్షం కురిపించి, తొలకరి వర్షము, కడవరి వర్షం కురిపించి, ఆ భూమిని, ఎండిన భూమిని, నీ మాట వినలేని ఆ మట్టికి ఆజ్ఞించి మెత్తగా చేస్తారంట. నీ మాట విందా మట్టి, కానీ తండ్రి మాట వింటుంది. తండ్రి మాట విని అది ఏం చేస్తుందంటే ఆ నీళ్ళు ఎప్పుడైతే వారి మీద పడ్డాయో ఆ గట్టి మట్టి మెత్తగా అయిపోయి అది ఏం చేస్తుంది, ఇలాగా పాయలు పరిచి అందులో మనం వేసిన విత్తనాలను ఏం చేస్తుందంటే అది మొలిపించి మనకు ఉపకారంగా చేస్తున్నది. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో 7వ వచనం కానీ మనం చూసినట్లయితే, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం చూసుకుంటే అక్కడ అంటారు కదా, తరచుగా తన మీద కురిగి వర్షాన్ని భూమి అంగీకరించి అది ఏం చేస్తుందంటే చక్కటి పైరు ముడిపించి, ఎవరి కోసమైతే ఆ భూమి మీద ఆ పైరును పండించారో ఆ మనుషులకు ఆహారంగా మారి భూమి తండ్రి చేత ఆశీర్వదించబడింది అన్నమాట. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం మనం చూస్తాం. తరచుగా తల మీద కురిగి వర్షాన్ని అంగీకరించి, తండ్రి ఎవరి కోసమైతే పంటను ములిపించాడో తనలో ఆ పంటను మానవునికి ఆహారం చేసి తండ్రి నుంచి ఆశీర్వాదం పొందుకుందంట భూమి. మరి నీకు నాకు వద్ద ఆశీర్వాదం కావాలి, కానీ ఆయన మాట విన్నాం. ఆశీర్వాదం కావాలి, దీవులు కావాలి, కృప కావాలి, సంపద కావాలి, అన్నీ కావాలి, కానీ ఆయన మాట మనం విన్నాం. అందుకే ప్రకృతికున్న విలువ మానవునికి లేదని నేను చెప్తాను. ఒక జంతువుకున్న విలువ మానవునికి లేదని నేను చెప్తాను. ఒక పక్షులకున్న విలువ మానవునికి లేదని చెప్తాను. వాళ్ళకి మాంసం కావాలంట తినడానికి, మన్నా వద్దంట. దేవతలు భోంచేసి భోజనం, మంచి భోజనం వాళ్ళకి వద్దు, మాకు మాంసం కావాలి. ఎందుకంటే అందుకే నరులు అన్నారు. నరులు అంటే నరభక్షకులు అని అర్థం, రాక్షసులు. నరులు అంటే వాళ్ళకి ఎప్పుడు కూడా మాంసమే కావాలి. మోషే దగ్గరికి వెళ్ళి, ఏంటయ్యా మాకు ఈ ఆహారం ఏంటిది, ఈ మన్నాయి అంటున్నావు ఏంటిది,
ఒక తృప్తి లేదు. మా నోటికి మంచి మంచి పెద్ద పెద్ద ముక్కలు తగలట్లేదు. ఏంటి మాకు ఈ గతి అని ఆయన శోధిస్తే, అయ్యా నాయనా తండ్రి, ఇదిగో ఈ ప్రజలు నన్ను కొట్టేసినట్టున్నారు, చంపేసినట్టుకున్నారు. ఏంటి నాయనా వీరికి ఈ ఆహారం వద్దంటే తీసేయి. వాళ్ళకి పిట్టలు కావాలంట, పిట్ట మాంసం కావాలంట అంటే ఆ పిట్టల్ని కురిపించాడు సముద్రం వలన. ఎవరు ఎవరి మాట ప్రకారంగా, ఎవరి మాట ప్రకారంగా మనుషులు కోరుకున్నాడు. ఆ పిట్టలకి ఆజ్ఞాపించాడు, మీరు వెళ్ళి అక్కడ మరణించండి. మీ శరీరాన్ని వాళ్ళకి అంకితం చేయనట్టే ఆ పాపం ఆ అమాయకులైన ఆ పక్షులు వచ్చి వారి ముందు పడ్డాయి. వారు దాన్ని వండుకొని తిన్నారు. ప్రసంగమా ఈరోజు అలాగే ప్రకృతి మన జీవరాశికున్న ఆ విలువ మానవునికి లేదు. మనం గొప్పలనుకుంటాం. ఇవన్నీ మనం తినడానికి మనం ఉపయోగించుకుంటున్నామే. మరి నువ్వు ఎవరికైనా ఉపకారంగా ఉన్నావా? నువ్వు ఎవరికైనా ఉపకారంగా ఉన్నావా? ఎవరికో బ్రతికినప్పుడు లేవు. నువ్వు చనిపోతే అసలే పనికిరావు. నువ్వు చనిపోయావనుకో ఆ బాడీని ఎప్పుడు తీస్తారమ్మా? ఇప్పటికప్పుడే 2 రోజులు అయిపోయింది. తీసేస్తే కదా మా పనులు మేము చేసుకుంటాం. వినలేదా మాటలు? రేపు పొద్దున నువ్వు అంతే, నేనంతే, అందరం అంతేనండి. ఎవరైనా అంతే. మన బాడీ ఎందుకో పనికిరాదు, కానీ ఆ బాడీలు మనకు కావాలి. ఏంటి పక్షులు కానీ, జంతువులు కానీ, జీవరాశులు కానీ, అంటే సముద్రంలో ఉన్న ప్రతి ఆ చేపలు కానీ ఏదైనా సరే అవి మనకు పని చేస్తాయి. నువ్వు ఎవరికి పనికిరావు. కానీ మనం ఏమనుకుంటాం అంటే నేనే గొప్ప అనుకుంటాం. ప్లీజ్ సంగమ్మ, నేనే గొప్ప, నాకే ఆశీర్వాదం కావాలంటే ముందు నీకు నాకు ఇవ్వలేదండి ఆశీర్వాదం. మీరు బాగా గమనించుకుంటే మొదట ఆశీర్వాదం ఎవరికి ఇచ్చారంటే, ఎవరికి ఇచ్చాడు? ఆకాశాన్ని భూమికి ఇచ్చాడు, నక్షత్రాలకు ఇచ్చాడు, జీవరాశులకు ఇచ్చాడు, ఆ తర్వాత మనకి ఇచ్చాడు. జీవరాశులు ఆశీర్వదించాడు. ఆఖరికి తోటకూర మొక్కలను కూడా ఆశీర్వదించాడు ఆయన. ప్రతిదానికి కూడా ఆయన ఆశీర్వదించి మన చేతికి ఇచ్చాడు పూజించడానికి. మనము ఆశీర్వాదకరంగా ఉండట్లే, అవి ఉంటున్నాయి. అప్పుడు ముడిపించాడు, ఇప్పుడు ముడుస్తున్నాయి. అప్పుడు ఆహారంగా అయిపోమన్నాడు జీవరాశులకి, ఇప్పుడు అవుతున్నాయి. అవేంటి ఎదురు చెప్పావు, నేను వెళ్ళనయ్యా, నన్ను బ్రతికించావు కదా, నేను వెళ్ళను అంటాయా? అనవే. ఒక గేదె పాలు కానీ, ఆవు పాలు కానీ మనం తెచ్చుకొని చక్కగా మన పిల్లలకి అందించుకుంటాం. కానీ అది ఏం చేస్తుందో తెలుసా? ఆ గేదె కానీ, ఆవు కానీ ఏం చేస్తుందో తెలుసా? తండ్రి ఇచ్చిన మాట ప్రకారంగా తన పిల్లలను ఆకలితో పెట్టి మన పిల్లలకు కడుపు నింపడానికి, ఇలాంటి మనం తృప్తిపరచడానికి తన రక్తాన్ని పాలుగా మార్చి ఇస్తున్న సంగతి ఎంతమంది తెలుసండి? ఎంతమంది తెలుసు? నీకు తెలుసా? నీకు తెలుసా? తన పిల్లలను ఆకలితో పెట్టేసి ఆ పొదుగులో ఉన్న పాలన్నీ కూడా రక్తాన్ని అంతా కూడా పాలుగా మార్చి మనకి తృప్తిపరుస్తున్నాయి. ఆ పాలతో మనం అనేక రకాలైన పదార్థాలు చేసుకొని తింటున్నామే. ఏ రోజైనా సరే ఆ పిల్ల కోసం ఆలోచించావా? చూడండి, మనం చూస్తుంటాం. ఆ పాలు పితికేటప్పుడు పిల్లని దూరంగా పెట్టి కట్టేస్తారు ఒక కర్రకి. ఆ తర్వాత వాడు బకెటో, గుండుకో, బిందో నిండిపోయిన తర్వాత అప్పుడు వదులుతాడు ఆ పిల్లని. అయినా ఆ గేదె కానీ, ఆవు కానీ, ఆ జంతువు మనకు వ్యతిరేకంగా చెప్పదే. మరి ఆ మాత్రం జ్ఞానం లేని వాడు మనిషి ఏంటండి? ఆ మాత్రం ఆలోచించుకోలేని వాడు మనిషి ఏంటండి? నువ్వెవరికి ఉపకారం? అసలు నీకు నీవే ఉపకారం కాదు. నీ ఇంటి వారికే నువ్వు ఉపకారం కాదు. నీ తోటి వారికే నువ్వు ఉపకారం కాదు. మరి నువ్వు దేవుడికి ఎలాగ ఉపకారంగా ఉంటావు? అయినప్పటికీ మనల్ని దీవిస్తున్నాడండి. ఎందుకంటే ఆయన మనల్ని హెచ్చిస్తున్నాడు, మనం తగ్గిపోతున్నాం. మాకొద్దు, ఆ పొజిషన్ వద్దు ఆయన, మేము పాపంలోనే ఉంటాము, అపవిత్రంగానే జీవిస్తాము అని మనం కించపరుచుకుంటున్నాం. కానీ తండ్రి ఇప్పుడు కూడా ఆయన దీవెన మన శిరస్సు మీద ఉంచుతున్నాడు. మన తల మీద ఆయన హస్తం నుంచి దీవిస్తున్నాడు. ప్రసంగమా, ఈ మాత్రం జ్ఞానం లేని మానవుడంట ఏంటి ప్రపంచాన్ని జయించేస్తాడంట. నీవు నేను కాదని ప్రపంచాన్ని జయించేది, నీవు నేను కాదని ఆశీర్వదించుకునేది. భూమి తన మీద కూర్చున్న వర్షాన్ని అంగీకరించి మనుషులకు ఆహారంగా ఇస్తున్న పంటను మనుషులకు ఇచ్చి భూమి ఆశీర్వదించబడింది. జీవరాశులు ఆశీర్వదించబడ్డాయి, పక్షులు ఆశీర్వదించబడ్డాయి, జంతువులు ఆశీర్వదించబడ్డాయి. ఆ తర్వాత మనకి ఏదైనా సరే సంగమ్మ. ఎందుకే మాట మనం గుర్తు చేసుకోవాలంటే, ఇక్కడ అంటున్నారు కదా, లేవీలారా, లేవి కారణం రాయబడిన ఓ ఇశ్రాయేలులారా, ఇప్పటికైనా సరే మీరు నా ఆజ్ఞను పాటించగలిగితే మీరు ధన్యులు అవుతారు.
ఆజ్ఞను పాటించగలిగితే మీకు ఇవన్నీ కూడా మీకు ఇస్తాను. ఏ ఇరుకు ఇబ్బంది ఉండదు. మీకు ఆకలి దప్పులు ఉండవు. ఏ కొదువు ఉండదు. మీరు నిబ్బరంగా కలిగి మీరున్న దేశంలో జీవించవచ్చని చెప్పబడిన మాట మనం జ్ఞాపకం చేసుకొని ముందుకు కొనసాగాలని ప్రేమపూర్వకంగా మీకు తెలియజేస్తున్నాను. ప్రార్థించుకుందాం. దయ సంపన్నుడా, కనికర సంపన్నుడా, నీకు స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్కు ద్వారా మాతో అందరితో మాట్లాడేందుకు స్తోత్రములు. విన్న వాక్యం నా ప్రభా, జ్ఞానం అనే దీపం వెలిగించి తండ్రి యేసయ్యా, ప్రతి మనిషి కూడా తండ్రి అజ్ఞానంగా కాకుండా విజ్ఞానంగా ఉండడానికి సహాయం చేసి అయ్యా, మరి ముఖ్యంగా నీ మీద తిరుగుబాటు చేయకుండా అయ్యా నీ మాటకు లోబడి అయ్యా నేను గౌరవించి నీ మాటకు విలువిచ్చి అయ్యా నీలో ఎదగడానికి తండ్రి నాన్న మా అందరికీ సహాయం చేయమని వాక్యం బిడ్డలందరికీ కూడా తండ్రి నాన్న నీ చేతికి అప్పగించుకుంటూ మీరే మహిమ పొందుకోమని మా ప్రియ రక్షకుడు అనే క్రీస్తు నామని ప్రార్థనలో అడుగుతున్నాను పరమ తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ కూడా ఉండాలండి. పరమ తండ్రి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. హల్లెలూయా.